వివిధ పత్రికల సోదరులకు, నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం జరిగినటువంటి తీరు ప్రత్యేకంగా పత్రికా సోదరులకు తెలుసు. ఏదైతే అమరుల యొక్క బలిదానాలు, ఉద్యమకారుల యొక్క ధీరత్వము, సోనియా గాంధీ యొక్క దాతృత్వము ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ 3 అంశాలను మేము సమాజానికి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ సరే ఆలస్యంగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఎన్నికలు అయిన తర్వాత 6 గ్యారంటీలు అనేటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చే క్రమంలో కూడా తెలంగాణ ఉద్యమకారులు మీరు కూడా మీ గ్రామాల లోపట ఎవరైతే జైల్లోకి పోయినరో, ఎవరైతే మీ మీద ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయో, ఇంకా ఎఫ్ఐఆర్ లేనటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మరి నమోదు చేసుకోవాలనేటువంటి ఒక పిలిపించినటువంటి సందర్భం. దాన్ని అయితే ఉద్యమకారులను గుర్తించినందుకు మేమైతే హర్షం వ్యక్తం చేసుకుంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డటువంటి సందర్భం కూడా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ ఈ దేశం లోపల కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉన్నది. భారతదేశ స్వతంత్ర ఉద్యమం లోపట అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ కూడగట్టి, యువకులను కూడగట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం లోపల కూడా ఒక కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ. తదనంతరము దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి 2014 వరకు దాదాపు ఒక 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదట్లో 52లో ఎన్నికలు జరిగిన తర్వాత నెహ్రూ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ కాలం లోపట విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని అంతా ఒక కొలిక్కి తీసుకురావడానికి, భారతదేశం యొక్క పాలన గాడిలో పెట్టడానికి ప్రధానంగా నెహ్రూ కాలం లోపట పంచవర్ష ప్రణాళికలను ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసి 5 ఏళ్లలో ఏం చేయాలి, ఏ సమస్యకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక దూరదృష్టితోని ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేపట్టినటువంటి సందర్భం ఇవాళ మేము మళ్ళా ఈ సమాజానికి గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా 52 నుంచి కొనసాగినటువంటి కాంగ్రెస్ పాలన లోపట ఈ దేశం సమగ్ర అభివృద్ధి చెందడం కోసం కొన్ని పబ్లిక్ రంగ సంస్థలను కూడా కాంగ్రెస్ హయాం లోపట్నే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు ఉక్కు రంగాన్ని అభివృద్ధి చేయడానికి సేల్ అనేటువంటి ఒక సంస్థను, అదేవిధంగా అంతరిక్ష నౌకాయానాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్రోను, తర్వాత డిఆర్డిఓను, తర్వాత బిహెచ్ఈఎల్, ఇట్లా అనేక రకంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి సిసిఎల్ లాంటి పబ్లిక్ రంగ సంస్థలను ఏర్పాటు చేయడం మూలంగా దేశము పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ఒకటైతే, ఈ దేశంలో ఉన్నటువంటి యూత్కు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ శిలాశిలల్ని ఆ ధోరణితోనే ప్రజలందరూ కూడా 54 సంవత్సరాలు వాళ్ళకు పట్టడం కట్టడం జరిగింది.
ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ 10 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రజలు ఒక కీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారిక్కడ. తెలంగాణ తెచ్చిన పార్టీకి ఓ 10 ఏళ్ల అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ ఇచ్చిన పార్టీ గూడా మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల కోసము హామీలు ఇచ్చిండ్రో, ఆ హామీలు నెరవేర్చడం లోపట 1 ఇయర్ లోపట వాస్తవంగా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోని ఒక సంవత్సర కాలం లోపట కొంత మేరకు ఒక 80% వాళ్ళన్నటువంటి 6 గ్యారంటీలు అమలు చేసినప్పటికీ, ఇవాళ ప్రధానంగా మిగిలినటువంటి సమస్య 10 ఏండ్లు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వెంట నడిపించుకున్నారో, ముందు నడిచిండ్రో, తెలంగాణ జేఏసీ కావచ్చు, ఉద్యమకారులను మరిచి పక్కకు పెట్టినప్పటికీ, మరి కాంగ్రెస్ గుర్తించినటువంటి కాంగ్రెస్ గూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ గావచ్చు, ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రో, ఎన్నికల సందర్భంగా మాట్లాడినరో, మరి ఉద్యమకారుల అంశాన్ని ఇప్పటివరకు వాళ్ళు చేపట్టకపోవడం అనేది మేము ఉద్యమకారుల తరపున కొంత విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇదే సందర్భంగా మీ ముందు వాళ్ళకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం మేము. ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం అమరులు కావచ్చు, అమరులతో పాటు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి జైళ్ల పాలై, లాఠీ దెబ్బలు తిని, అనేక రకాలుగా ఆ ఉద్యమంలో విరోచితంగా పోరాడడం మూలంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ను తెరిపించినటువంటి ఉద్యమము ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. అట్లనే అప్పుడున్నటువంటి వలస పెట్టుబడిదారులకు గూడా వాళ్ళ కుట్రలు, వాళ్ళ ఆగడాలను సాగనీయకుండా ఉద్యమం తీరు నడిచింది కాబట్టి, ఉద్యమకారులను ముందుగాల గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మేమైతే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. మన హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీ విషయానికొచ్చినప్పుడు ఇవాళ ఆనాటి ఉద్యమకారుడే ఇవాళ మనకు ఎమ్మెల్యే గెలవడం, అతనికి మంత్రి పదవి రావడం గూడా మేము మనస్ఫూర్తిగా అప్పుడు గూడా మేము హర్షం వ్యక్తం చేసినాం. ఎందుకంటే ఉద్యమకారుల తరపున ఒక ఉద్యమకారుడు ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి, ఉద్యమకారుల యొక్క సాధక బాధకాలు తెలుస్తాయి. ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నటువంటి ఆశ మాకుండే. ఇప్పటికైనా గౌరవ మంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారుల హామీని నెరవేర్చడం లోపట మీరు కొంత ఇనిషియేట్ తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి. క్యాబినెట్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఒక 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి పెద్ద సమస్యలు. ఇవాళ మంత్రి గారు ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపడితే, ఈ ప్రాంతము, ఈ మండలం గూడా కొన్ని తరాల వరకు మీ పేరును గుర్తుపెట్టుకుంటారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద భీమ్ కళ్యాణ మంటపము చేపట్టాలని చెప్పి గతంలో నుంచి మేము ఒక 2 ఏళ్ల నుంచి అనేక ప్రయత్నాలు చేసినాము. అది ఒక కొలిక్కి వచ్చింది. మిగిలిన కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది మీరు చేపట్టాలి, దాన్ని పూర్తి చేయాలని చెప్పి అనేక సందర్భాలుగా మేము గుర్తు చేసినాం. ఇప్పుడు ఖచ్చితంగా దానికి గూడా ఒక కార్యాచరణను తీసుకోవాలని చెప్పి మేము గుర్తు చేసుకుంటూ, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ల విస్తరణ లోపట మరి తొలగించేటువంటి ప్రమాదం ఉన్నది. దాన్ని గూడా మీ దృష్టికి తీసుకొచ్చినాము. బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్లనే, ఆయన యొక్క ముందు చూపుతోని ఇయాల రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టడం మూలంగా ఇవాళ మనకు రాష్ట్రం వచ్చింది కాబట్టి, ఆ విగ్రహాన్ని కాపాడుకోవడం ఒకటి, అమరుల స్తూపాన్ని గూడా తొలగించకుండా దయచేసి మీరు ఆ చర్యలు చేపట్టాలి, మీరు ఆ దృష్టి పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు గూడా తెలియజేస్తున్నాం.